టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 2024 సంబంధించిన ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా, అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఇలా ప్రాంతీయ అంశాలని, జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, ఆ థీమ్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, సో ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే వాటిని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం దాన్ని రివైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా చదవాల్సి ఉంటుంది. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజు రామప్ప టెంపుల్ అనేది యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం పొందింది అనుకోండి, అది ఒక డైనమిక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశం. అలా కాకుండా ఆ రామప్ప టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టించారు, ఏ శతాబ్దానికి సంబంధించింది, సో రామప్ప టెంపుల్ అనే పేరు రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి మూర్తి ఏంటి, లేదా అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏంటి, ఏ దేవతారాధన జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా స్టాటిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, అప్పటికి వార్తల్లో నిలిచిన అంశం. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించిన జీకే లేదా దానికి సంబంధించిన హిస్టరీ క్వశ్చన్, అంటే ఆ పర్టికులర్ అంశానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉన్న పూర్వపరమైన అంశం ఉన్నట్టు దాన్ని ఏమంటాము అంటే స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, వింగ్స్ ఇండియా 2024. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎందుకంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం. సో ఇది ఎక్కడ జరిగింది అంటే బేగంపేట్ విమానాశ్రయంలో జనవరి 18 నుండి 21 వరకు జరిగింది. ఎక్కడంటే బేగంపేట్ విమానాశ్రయం, అంటే హైదరాబాద్లో. సో వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది అని చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్. సో వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో, పర్టికులర్గా చెప్పాలంటే బేగంపేట్ విమానాశ్రయంలో జనవరి 18 నుండి 21 వరకు జరిగింది ఈ ఇయర్లో. సో లేదా ఇలా క్వశ్చన్ని ఇలా కూడా అడగొచ్చండి, ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం ఏది అని అడగొచ్చు. ఏది అంటే వింగ్స్ ఇండియా. ఇది వింగ్స్ ఇండియా. లేదా వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో, పర్టికులర్గా చెప్పాలంటే బేగంపేట్ విమానాశ్రయం. సో వింగ్స్ ఇండియా అనేది ఏంటి అంటే ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్ ఇది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. సో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మన తెలంగాణలో ఉందిగా, దానికి సంబంధించిన అంశం ఇటీవల వార్తల్లో నిలిచింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఎప్పుడైనా అండి ఇంపార్టెంట్ బిట్ అంటున్నానంటే అది తెలంగాణకు సంబంధించిన అంశంలో అయితే ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించిన అంశం భారతదేశ పరంగా ఖ్యాతిగాంచిన, లేదా తెలంగాణకు సంబంధించిన ఒక అంశము ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన అలాంటి బిట్స్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఇంపార్టెంట్ బిట్గా కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఇది వరల్డ్ వైడ్గా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే 2023కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆన్ టైం పనితీరు, అంటే ఆన్ టైం అక్కడ లేట్ లేకపోవడము, ఇవన్నీ కూడా అక్కడ ప్రాసెస్ ఈజీగా జరగడం, అవన్నిటికి సంబంధించి ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ టైం పనితీరు. సో ఆన్ టైం పనితీరుకు సంబంధించి ఆన్ టైం ప్రాసెస్ సంబంధించి ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి 5 స్థానాల్లో భారతదేశానికి సంబంధించి 2 విమానాశ్రయాలు స్థానం పొందడం జరిగింది. ఒకటేమో బెంగళూరులో ఉన్నటువంటి విమానాశ్రయం, ఇంకోటి హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఉన్నటువంటి విమానాశ్రయం ఏంటి అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ ఇంకోటి 3rd ప్లేస్లో ఉంది ఏంటి అంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఫస్ట్ అండ్ సెకండ్ చూసాం కదా, సెకండ్ అండ్ థర్డ్ చూసాం కదా, మరి ఫస్ట్ ఉంది ఏ ఎయిర్పోర్ట్ అంటే మిన్నియాపోలిస్ సెయింట్ పాల్ విమానాశ్రయం యుఎస్లో ఉంది. సో ఇది మొదటి స్థానంలో నిలిచినటువంటి విమానాశ్రయం. సో సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఏది ఉంది అంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది 3rd ప్లేస్లో. సో ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అయినటువంటి సిరియం దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ డాటాని. సో సిరియం రిలీజ్ చేసినటువంటి డాటా ప్రకారము
మొదటి స్థానంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏది ఆన్ టైం పనితీరులో అంటే మినియాపోలిస్ సెయింట్ పాల్ విమానాశ్రయం. సెకండ్ ప్లేస్లో ఉంది ఏది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎక్కడుంది? హైదరాబాద్. సో థర్డ్ ప్లేస్లో ఉంది ఏది అంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ అంశం పురాతన పనిముట్లు, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇది ఎప్పుడైనా చూడండి, కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా అంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని ఎందుకు అంటున్నానంటే, సో కరెంట్ అఫైర్స్ మనకు అవగాహన రావాలి లేదా కరెంట్ అఫైర్స్లో పట్టు సాధించాలంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా మనము దాంతో లింకప్ చేసి ఉండాలి. సో ఇక్కడ చూడండి, పురాతన పనిముట్లు, చేతి గొడ్డలు. సో చేతి గొడ్డలు అనేవి ఇటీవల బయలుపడడం జరిగింది అంట. ఏ కాలానికి సంబంధించింది అంటే పురాతన శిలాయుగం క్వాడ్జెట్ సాధన, పురాతన శిలాయుగానికి సంబంధించినటువంటి క్వాడ్జెట్ సాధనాలు ఇవి. సో ఎక్కడ ఇవి బయలుపడ్డాయి అంటే తెలంగాణలోని ములుగు జిల్లాలో. ఎక్కడ? ములుగు జిల్లాలో. సో దాదాపు 30 లక్షల సంవత్సరాల నాటిదని ప్రాచీన శాస్త్రవేత్తల అభిప్రాయం. సో పురాతన పనిముట్లను ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే ములుగు జిల్లాలో. ఎక్కడ? ములుగు జిల్లాలో. నెక్స్ట్ అంశం నిక్మార్ అంటే ఏంటి అంటే ఎందుకు న్యూస్లో ఉంది? సో ఇది ఒక సంస్థ అండి. సో ఎప్పుడైనా ప్రాంతీయ అంశాలు కానీ జాతీయ అంశాలు కానీ అంతర్జాతీయ అంశాలు కానీ, సో వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, వార్తల్లో సంస్థలు, ఇలా వీటి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వార్తలో ఉన్నటువంటి సంస్థ ఇది. సో ఏంటి నిక్మార్ అంటే? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. ఎక్కడ ఉంది ఇది? హైదరాబాద్. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే ప్లాటినం సర్టిఫికేషన్ను పొందినటువంటి సంస్థగా ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. సో ఎందుకు అంటే గ్రీన్ క్యాంపస్ రేటింగ్ ప్రోగ్రామ్ కింద ఈ ప్లాటినం సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు దీన్ని అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇటీవల ప్లాటినం సర్టిఫికేట్ పొందినటువంటి సంస్థ ఏది అంటే నిక్మార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. నెక్స్ట్ అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తెలంగాణకు సంబంధించినటువంటిది, హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే ఇస్రోతో అంతరిక్ష కార్యక్రమాల కోసం ఒక భాగస్వామిగా ఉంది. సో రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో ఎక్స్పోసాట్ అని చెప్పి. సో ఎక్స్పోసాట్ సంబంధించిన వాటిలో కొన్ని పరికరాలను ఈ అనంత్ టెక్నాలజీస్ నుంచి కూడా అక్కడికి పంపించడం జరిగింది. అందుకు కానీ ఇది వార్తల్లో నిలిచింది. సో అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అని అడగొచ్చు. ఏంటి అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. నెక్స్ట్ అంశం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 9వ స్థానంలో. ఎన్నో స్థానంలో? 9వ స్థానంలో. అలాగే చెత్తరహిత నగరాల్లో 5 స్టార్ హోదాతో పాటు మరో 4 అవార్డులను కూడా హైదరాబాద్ పొందడం జరిగింది. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో భారతదేశంలో హైదరాబాద్ యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. ఎన్నో స్థానం? 9వ స్థానం. ఏంది? 9వ స్థానం. సో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకోవడం జరిగింది. మన ప్రాంతం నుండి అంటే ఢిల్లీలో జరిగినటువంటి ఈ వేడుకలకు సో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి డొనాల్డ్ రాస్, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ సోమ భారత్, ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల, వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో హైదరాబాద్ యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. ఎన్నో స్థానం అంటే 9వ స్థానం. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు సంబంధించి 9వ స్థానం అన్నాం కదా సార్. మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే ఇందోర్. సో ఇందోరు ఈసారి ఏంటి అంటే వరుసగా 7వసారి మొదటి స్థానం. అంటే ప్రతి ఇయరు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏది అంటే ఇందోర్. ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ ఇయర్ ఏంటి అంటే ఇందోర్తో పాటుగా ఉమ్మడిగా సూరత్ నగరం కూడా తొలి స్థానాన్ని పంచుకోవడం జరిగింది. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో తొలి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏదంటే ఇందోర్ మరియు సూరత్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 2 ఉన్నాయి సరే, ఇందోర్ మరియు సూరత్. సో ఎవ్రీ ఇయర్ అంటే గత 6 సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏదంటే ఇందోర్. ఈ ఇయర్ ఏంటి అంటే ప్రకటించిన ఈ ఇయర్ అవార్డులో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో ఉత్తమ నగరంగా ఉన్నటువంటిది ఏది అంటే ఇందోర్ మరియు సూరత్. సూరత్ ఎక్కడుంది? గుజరాత్లో. నెక్స్ట్ అదే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు సంబంధించి సిద్దిపేట కూడా ఒక అవార్డు పొందడం జరిగింది. 50,000 నుండి లక్ష జనాభా
కలిగినటువంటి కేటగిరీలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా సిద్దిపేట నిలవడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నానండి, పదే పదే ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ చూడండి, దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచినటువంటి నగరం ఏది అని అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది సిద్దిపేట. సో ఎంత జనాభా ఉన్నటువంటి కేటగిరీలో అవార్డు రావడం జరిగింది? 50,000 నుండి 1,00,000 జనాభా ఉన్నటువంటి కేటగిరీలో అవార్డు రావడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో భాగంగా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయినా అడగొచ్చండి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో 50,000 నుండి 1,00,000 జనాభా గల కేటగిరీలో అవార్డు పొందినటువంటి తెలంగాణ నగరం ఏది అని అడగవచ్చు. తెలంగాణకు సంబంధించిన నగరం ఏది అని అడగవచ్చు. ఏదంటే సిద్దిపేట. లేదా దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది ఏది, ఏ కేటగిరీలో అంటే 50,000 నుండి 1,00,000 జనాభా గల కేటగిరీలో. ఏది? సిద్దిపేట. నెక్స్ట్ అంశం చూడండి, C4IR. C4IR అంటే ఏంటి అంటే సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కేంద్రం. సో దీన్ని ప్రారంభించేందుకు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో. దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల జరిగింది? ఎక్కడ అంటే దావోస్లో. ఎక్కడ? దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అధ్యక్షుడు బోర్గే బ్రెండేల మధ్య ఒక సమావేశం జరగడం జరిగింది. అది ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. సో సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. నెక్స్ట్ సాలార్జింగ్ మ్యూజియం. సో సాలార్జింగ్ మ్యూజియం ఎక్కడుంది? హైదరాబాద్లో. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే 5 కొత్త గ్యాలరీలను ప్రారంభించడం జరిగింది కేంద్ర మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి. సో 5 కొత్త గ్యాలరీలను ఇటీవల ఎక్కడ, ఏ మ్యూజియంలో ప్రారంభించారో అని అడగచ్చు. ఎక్కడంటే సాలార్జింగ్ మ్యూజియం. ఎక్కడుంది? హైదరాబాద్లో. నెక్స్ట్ ఆకుల శ్రీజ. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది వార్తల వ్యక్తులుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఆకుల శ్రీజ తెలంగాణకు సంబంధించిన ఒక అంశంగా కూడా చెప్పుకోవచ్చు. తొలి అంతర్జాతీయ టైటిల్ పొందినటువంటి మహిళగా లేదా యువతిగా వార్తల్లో నిలిచింది. సో ఆకుల శ్రీజ దేనికి సంబంధించిన అంశం అంటే WTT ఫీడర్ కార్పస్ క్రిస్టీ 2024 మహిళల సింగిల్స్ టైటిల్స్ నెగ్గడం జరిగింది. ఎవరిపైన అంటే అమెరికాకు చెందినటువంటి ప్రపంచ నెంబర్ 1 46 అంటే ప్రపంచ నెంబర్ 1 46th ర్యాంక్ అయినటువంటి లిల్లీ జాంగ్ను ఓడించడం ద్వారా. సో తొలి అంతర్జాతీయ టైటిల్ కైవసం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది ఎవరు అంటే ఆకుల శ్రీజ. ఏ టైటిల్ అంటే WTT ఫీడర్ కార్పస్ క్రిస్టీ 2024 మహిళల సింగిల్స్ టైటిల్. నెక్స్ట్ అంశం క్రికెట్కి సంబంధించిన అంశం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎందుకు ఇంపార్టెంట్ బిట్ అంటున్నా అంటే రికార్డు కాబట్టి. సో రికార్డ్ ఏంటి అంటే కేవలం 147 బంతుల్లో అంటే 147 బాల్స్లో ట్రిపుల్ సెంచరీ చేయడం జరిగింది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. అందుకు కానీ ఇటీవల వార్తల్లో నిలిచింది హైదరాబాద్ క్రికెటర్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో తన్మయ్ అగర్వాల్ హైదరాబాద్ క్రికెటర్ రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 147 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీ చేయడం జరిగింది. ఇది రికార్డు. సో ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీ చేయడం జరిగింది అత్యంత వేగవంతంగా. ఎవరు అంటే తన్మయ్ అగర్వాల్. సో హైదరాబాద్ క్రికెటర్. సో అంతకుముందు అత్యంత వేగంగా డబుల్ సెంచరీ ఎవరి పేరు పైన ఉండేదంటే రవిశాస్త్రి పేరు పైన. సో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసినటువంటి క్రికెటర్ ఎవరు అంటే హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఎందుకంటున్నా అంటే తెలంగాణ పరంగానే కాదు రికార్డు నెలకొల్పడం, అంతేకాకుండా సో అత్యంత వేగవంతంగా చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ అంశం నంది అవార్డులు ఇవ్వడం జరుగుతుంది కదా సినీ పరిశ్రమకు సంబంధించి. సో ఆ నంది అవార్డుల స్థానంలో ఏ అవార్డులు ఇవ్వాలి అనుకున్నారంటే గద్దర్ పురస్కారాలు. సో నంది అవార్డుల స్థానంలో ఇవ్వబోతున్నటువంటి పురస్కారాలు ఏవి అంటే గద్దర్ పురస్కారాలు. ప్రజా యుద్ధ నౌకగా చెప్పుకోవడం జరుగుతుంది ఆయనని. సో గద్దరు ఇటీవల మరణించడం జరిగింది. ఆయనకు సంబంధించిన అంశాలు అవన్నీ కూడా మనం గత ఎపిసోడ్లో చర్చించుకోవడం జరిగింది. సో నంది అవార్డుల స్థానంలో ఏ పురస్కారాలు ఇవ్వబోతున్నారంటే గద్దర్ పురస్కారాలు ఇస్తాము అని చెప్పి ఇటీవల ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరు నియమించారంటే M. మహేందర్ రెడ్డి. సో ఈయన తెలంగాణకు DGPగా పనిచేసినటువంటి వ్యక్తి.
సో ఆయనని ఇప్పుడు టీఎస్పీఎస్సీ యొక్క చైర్మన్గా నియమించడం జరిగింది. సో చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 ఏళ్ళు లేదా 62 సంవత్సరాలు. ఈ రెండిట్లో ఏది ముందు వచ్చినా కానీ దానికి సంబంధించి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. సో టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరిని నియమించారంటే ఎం మహేందర్ రెడ్డిని. ఎవరిని? ఎం మహేందర్ రెడ్డి. నెక్స్ట్ డూసన్ అనేది దక్షిణ కొరియాకు చెందినటువంటి ఒక సంస్థ. సో ప్రఖ్యాత కాస్మెటిక్స్ ఉత్పత్తుల సంస్థ. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దేశంలోనే మొదటి కాస్మెటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని 5,000 కోట్లతో ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి కానీ ఇది ఇటీవల వార్తల్లో నిలిచింది. సో డూసన్ అనేది ఏం కంపెనీ అని అడగచ్చు. కాస్మెటిక్ ఉత్పత్తుల కంపెనీ లేదా ఏ దేశానికి సంబంధించినటువంటి కంపెనీ అడగవచ్చు. దక్షిణ కొరియాకు. లేదా దాని యొక్క మొదటి కాస్మెటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అని అడగచ్చు. ఎక్కడంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఏదైనా పెట్టుబడులు కానీ ఏదైనా కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. డూసన్ అనేది ఏంటి అంటే కాస్మెటిక్ సంబంధించిన ఒక కంపెనీ. ఏ దేశానికి సంబంధించింది? దక్షిణ కొరియాకు. ఎక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటారంటే హైదరాబాద్లో. నెక్స్ట్ చక్రవర్తుల శ్రీనివాస్. సో వార్తల వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే కర్రెం గౌరీశంకర్రావు. ఎవరు? కర్రెం గౌరీశంకర్రావు. నెక్స్ట్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రం. సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే హైదరాబాద్లో, ఎస్పెషల్లీ చెప్పాలంటే హైటెక్ సిటీలో. నెక్స్ట్ యాదాద్రి వర్గల్ దేవాలయాలు. సో యాదాద్రి అంటే యాదగిరిగుట్టగా మనం చెప్పుకుంటాం కదా. వర్గల్ టెంపుల్ అంటే ఇక్కడ సరస్వతి ఆలయం ఉంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ సేఫ్టీలో జాతీయ గుర్తింపు. ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా దీనికి చెప్పుకోవడం జరిగింది. భోగ్ గుర్తింపు రావడం జరిగింది అని చెప్పుకున్నాం. సో భోగ్ అంటే ఏంటి అంటే బ్లిస్ఫుల్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్. సో అక్కడ పెట్టేటువంటి నైవేద్యాలు కానీ అక్కడ పెట్టే ప్రసాదాలు కానీ సో హైజీనిక్గా ఉన్నాయని చెప్పి గుర్తింపు రావడం జరిగింది. ఏ ఆలయాల కంటే? యాదాద్రి మరియు వర్గల్ టెంపుల్స్కి. సో ఎవరిస్తారు దీన్ని అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. FSSAI వాళ్ళు. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి? భోగ్ గుర్తింపు పొందినటువంటి ఆలయాలు ఏవి అంటే యాదాద్రి మరియు వర్గల్ టెంపుల్. నెక్స్ట్ అంశం సుబ్రహ్మణ్య శాస్త్రి. సో వార్తల్లో వ్యక్తులుగా సుబ్రహ్మణ్య శాస్త్రిని చెప్పుకోవచ్చు. తెలంగాణ మాసపత్రిక ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ తెలంగాణ మాసపత్రిక యొక్క ప్రధాన సంపాదకులుగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి. సో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఇది మాసపత్రిక. ఇది తెలంగాణ. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మాసపత్రిక ఏది అంటే తెలంగాణ. సో దానికి ప్రధాన సంపాదకులుగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే కె సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ అంశం 3 క్లస్టర్లుగా తెలంగాణ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అంటే తెలంగాణ అభివృద్ధి చెందడం కోసం ఒక ఇనిషియేషన్గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తరహాలో రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇలా 3 క్లస్టర్లుగా విభజించాలి అని చెప్పి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంశం చూడండి. ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఆ లోపల ప్రాంతం అంతా అర్బన్ క్లస్టర్గా, ORR మరియు RR అంటే రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా, RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అవతలి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా విభజించడం జరుగుతుంది అని చెప్పి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సో 3 క్లస్టర్లుగా తెలంగాణని విభజించడం జరుగుతుంది. సో తెలంగాణని ఎన్ని క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలని చెప్పి అనుకున్నారు అని అడగవచ్చు. ఎన్ని క్లస్టర్లు అంటే 3 క్లస్టర్లు. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతము, ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతము మరియు రీజనల్ రింగ్ రోడ్ యొక్క అవతలి ప్రాంతాన్ని. సో దాన్ని అంతా కూడా రూరల్ క్లస్టర్, ఒకటి సెమీ అర్బన్ క్లస్టర్, ఒకటి అర్బన్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్ మరియు రూరల్ క్లస్టర్గా ఇలా 3 క్లస్టర్గా తెలంగాణను విభజించి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రకటన వెలువడడం జరిగింది. ఎవరు ప్రకటించారు అంటే సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలిచింది ఏది అంటే హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. ఇది హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. సో దేశంలో బెస్ట్ PS ట్రోఫీని కేంద్ర హోంశాఖ ప్రదానం చేసింది. సో ఎక్కడ? ఇటీవల జరిగినటువంటి
అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రాజేంద్రనగర్ పిఎస్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి బి నాగేంద్ర బాబు ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. ఎవరి చేతి మీదుగా అందుకోవడం జరిగింది అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏది అంటే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ అడపా కార్తిక్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఖమ్మం నగరానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారిన. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని యొక్క ఆసియా విభాగంలో సలహాదారుగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే అడపా కార్తిక్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, తెలంగాణకు సంబంధించిన అంశము మరియు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఆసియా విభాగంలో సలహాదారుగా నియామకం పొందారు కాబట్టి అందుకు గాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో అంటే నేషనల్ పరంగా కానీ తెలంగాణ పరంగా కానీ చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించిన కీలక రాడార్ కేంద్రాన్ని వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. సో దామగుండం అని చెప్పి అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటుంది. ఆ దామగుండం ప్రాంతంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని అనుకోవడం జరుగుతుంది. సో భారతదేశంలో ఇప్పటివరకు ఒకే ఒక వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఉంది. అది ఎక్కడంటే తమిళనాడులోని తిరునల్వేలిలో. ఎక్కడ? తిరునల్వేలిలో. సో తిరునల్వేలిలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్. సో మొట్టమొదటిది 1990 నుంచి సేవలు అందిస్తుంది. సో సెకండ్ది ఏది అవ్వబోతుంది అంటే వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో. సో దీనికోసము 2900 ఎకరాలను అటవీ శాఖ వాళ్ళు నౌకాదళానికి అప్పగించడం జరిగింది. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే వికారాబాద్ జిల్లాలోని దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో. ఎక్కడ? దామగుండంలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రాంతీయ పరంగా నేషనల్ పరంగా. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు అని అడగవచ్చు. ఎక్కడ ఉంది అంటే తిరునల్వేలిలో. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే వికారాబాద్ జిల్లాలోని దామగుండం ప్రాంతంలో. అక్కడ రక్షిత అటవీ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనము జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. సో ఈ ప్రాంతీయ అంశాలకు సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో మనం గత కొన్ని ఎపిసోడ్లుగా టీశాట్ తరపున ఇలా ప్రతి అంశానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో. సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? ముంబయా, హైదరాబాదా, ఢిల్లీయా, బెంగళూరు? చిన్న లాజిక్ అండి, ప్రాంతీయ అంశాల్లో భాగంగా అడిగారు. సో ఇక్కడ ప్రాంతీయ అంశాల్లో భాగంగా ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏది చూడండి, ముంబయా, బెంగళూరా, ఢిల్లీయా? సో ఏబిసి 3 తీసేస్తే డి తీసేస్తే ఆన్సర్ ఏంటి? ఏసిడి 3 తీసేస్తే ఆన్సర్ ఏంటి? బి అండి, హైదరాబాద్. సో వింగ్స్ ఇండియా అనేది ఆసియా ఖండంలోనే జరిగేటువంటి పౌర విమానయానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ఒక కార్యక్రమంగా కూడా చెప్పుకున్నాం మనం. వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. ఎస్పెషల్లీ చెప్పాలంటే బేగంపేట విమానాశ్రయంలో. నెక్స్ట్ పురాతన పనిముట్లు అంటే చేతిగొడ్డలు తెలంగాణలో ఎక్కడ కనుగొనబడ్డాయి? వికారాబాద్, వరంగల్, నారాయణపేట, ములుగా? సో ఏసీ ఆన్సర్ కాదండి, బీడీలోనే ఆన్సర్ ఉంది. ఇది బీడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో హైదరాబాద్ స్థానం ఎంత? 10వ స్థానమా, మొదటి స్థానమా, 4వ స్థానమా, 9వ స్థానం? సో మొదటి స్థానంలో ఏదే చెప్పినాం, ఇందోర్ అండ్ సూరత్. సో అది కాదు. సో 10వ స్థానం కాదు, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో హైదరాబాద్ స్థానం ఎంత? సో 4వ స్థానమా, 9వ స్థానమా? నెక్స్ట్ రంజీ ట్రోఫీలో అత్యంత వేగవంతమైన ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీని సాధించి రికార్డు నెలకొల్పింది ఎవరు? ఎంఎస్ ధోనియా, తన్మయ్ అగర్వాలా, అజరుద్దీనా, విరాట్ కోహ్లీ? ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ వాడితే 2 ఆప్షన్స్ తీసేయచ్చు. ఎంఎస్ ధోని ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉండదు, క్లియర్. నెక్స్ట్ అజరుద్దీన్ క్రికెట్కి సంబంధించిన వ్యక్తి కానీ ఎప్పుడో రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. సో బీడి ఆన్సర్ కాదు. సో ఏసీలో ఆన్సర్ ఉంది. సో ఏసీలో ఆన్సర్లో రంజీ ట్రోఫీలో పేరుగాంచినటువంటి వ్యక్తిగా ఇటీవల ఉంది ఎవరు అంటే దాంట్లో ఏసీలో ఆన్సర్ హైదరాబాద్కు సంబంధించిన క్రికెటర్ అన్నాను. సో ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ హింట్ ఇచ్చేసాను. సో ఇలా మనకు తెలియకుండా కానీ ఆప్షన్తో అంటే మనకు దానిపైన కొంచెం అవగాహన లేదా దాన్ని కొంచెం అనలైజ్ చేసినట్టు అయితే ఇలాంటి
ఎలిమినేషన్ కూడా మనం ఒక అంశంలో చేసే అవకాశం ఉంటుంది. సో ఏసీలోనే ఆన్సర్ ఉందండి, బీడీలో ఆన్సర్ లేదు. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియామకం పొందిన ఖమ్మం వాసి ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార, ఎంఎస్ ధోనియా, తన్మయ్ అగర్వాల, అడపా కార్తిక. ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఇక్కడ కూడా తీయచ్చు. ఎంఎస్ ధోని కాదు, ఖమ్మం వాసి. ఇంకోటి ఆరోగ్యానికి సంబంధించిన అంశం అన్నాం. సో తన్మయ్ అగర్వాల్ క్రికెటర్కి సంబంధించిన అంశం. సో కాదు. సో ఏ అండ్ డీలోనే ఆన్సర్ ఉంది, బి అండ్ సి ఆన్సర్ కాదు. నెక్స్ట్, వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అని అడిగారు. సో వికారాబాద్, తిరునెల్వేలియా, వరంగల్, చెన్నై. సో ఇక్కడ చూడండి తిరునెల్వేలి, వికారాబాద్ ఈ 2 కూడా అంశంలో భాగంగా మాట్లాడుకున్నాం. వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఒక దాంట్లో ఆల్రెడీ ఉంది, ఒక దాంట్లో ఏర్పాటు కాబోతుంది. అంటే సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. దామగుండం అని చెప్పి ఎస్పెషల్లీ దీని గురించి చెప్పాను. సో ఎక్కడ ఉంది అది? తిరునెల్వేలి ప్రాంతంలోనా లేదా వికారాబాద్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార, ఎం మహేందర్ రెడ్డి, తన్మయ్ అగర్వాల, అడపా కార్తిక. ఇక్కడ కూడా చూడండి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, తన్మయ్ అగర్వాల్ క్రికెటర్ అని చెప్పాను. బీడీలోనే ఆన్సర్ ఉంది, ఏసీ ఆన్సర్ కాదండి. ఇప్పటి వరకు మనము జనవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయాంశాలు, ఆ ప్రాంతీయాంశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనే అంశాలను కూడా చూసాం. ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా ఏదైనా అంశాన్ని చదవడము, ఆ చదివిన అంశాన్ని రివైజ్ చేయడము, మోడల్ పేపర్స్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ, ఇలా టీశాట్ వాళ్ళు ఇస్తున్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగుపడుతుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో జనవరి 2024 సంబంధించిన ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.